Hello friends, welcome back to Rohit's Analysis. ఈ క్లాస్లో 2026లో వచ్చిన ఎకనామిక్ డేటా చేంజెస్ ఏవైతుందో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే వచ్చిన ప్రతిసారి డేటా అనేది రివైజ్ అవుతూ ఉంటుంది మన ఎకానమీలో. సో ఖచ్చితంగా మన దగ్గర అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, రైట్? సో లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్ఫర్మేషన్ని పట్టుకొని మనం ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్స్కి వెళ్తామంటే మన ఎకనామీ సబ్జెక్ట్లో అది వర్కౌట్ అవ్వదు. ఎప్పటికప్పుడు మన దగ్గర కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, రైట్? సో ఇక్కడ మనం మెన్షన్ చేసినట్టు 2026లో ఎకానమీ ఏదైతుందో దాంట్లో వచ్చిన రివైజ్డ్ డేటా ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి. సో అందరూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవ్రీబడి విల్ బి డిస్కసింగ్ అబౌట్ జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి మనం పదే పదే చదువుతూనే ఉంటాం, పదే పదే వింటూనే ఉంటాం, పదే పదే మాట్లాడుతూనే ఉంటాం. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జీడిపి? ఫస్ట్ మీనింగ్ చూసి ముందుకెళ్దాం. ది వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఎ ఇయర్ ఈస్ కాల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనము జీడిపిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది అంటే మీనింగ్. సో వాట్ ఈస్ కరెంట్ అఫైర్స్? ఇది రివైజ్డ్ డేటా ఏంటి అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది 2022 అండ్ 2023 బేస్ ఇయర్ ఏదైతుందో ఈ బేస్ ఇయర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్లీ ద బేస్ ఇయర్ వాస్ 2011 అండ్ 12. ఓకేనా? ప్రీవియస్ బేస్ ఇయర్ ఏంటి? 2011, 2012. కానీ ఇప్పుడు బేస్ ఇయర్ అనేది రివైజ్ అవ్వడం జరిగింది. ది కరెంట్ బేస్ ఇయర్ ఫర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ జీడిపి ఈస్ 2022 అండ్ 2023. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? బిశ్వనాథ్ గోల్డర్ కమిటీ ఏదైతుందో బిశ్వనాథ్ గోల్డర్ కమిటీ ఏదైతుందో అంటే విశ్వనాథ్ గోల్డర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దట్ కమిటీ. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బిశ్వనాథ్ గోల్డర్ కమిటీ మనకు ఈ కొత్త బేస్ ఇయర్ని రికమెండ్ చేయడం జరిగింది. ఎవ్రీ 5 yearsకి ఒకసారి యాక్చువల్లీ బేస్ ఇయర్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో లాస్ట్ టైం 2015లో 2011 అండ్ 12ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. 2015లో తీసుకున్నామంటే మళ్ళీ 2020లో బేస్ ఇయర్ని తీసుకోవాలి. కానీ 2020లో ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ వాజ్ వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ ప్రపంచం కండిషనే 2020లో వేరే లాగుంది అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. కాబట్టి ఇప్పుడు ఫైనల్లీ 2026లో మనకు 2025 అండ్ 2026లో బేస్ ఇయర్ని తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ 2022 అండ్ 2023, రైట్? సో మరి ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా జీడిపిని ఎవరు క్యాల్కులేట్ చేస్తున్నారు సార్ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతుందో దట్ ఈస్ NSO వాళ్ళు జీడిపిని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఈ NSO వాళ్ళు ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతుందో MOSPI అని మనం షార్ట్ కోట్లో అనడం జరుగుతుంది. ఈ MOSPI ఏదైతుందో దీని కింద NSO వాళ్ళు జీడిపిని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది, రైట్? సో 2011-12 గా ఉన్న బేస్ ఇయర్ కాస్త 22 అండ్ 23కి రావడం జరిగింది. అండ్ వాట్ ఈస్ ది గ్రోత్ రేట్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా? ఏం గ్రోత్ రేట్? జీడిపి గ్రోత్ రేట్. వాట్ ఈస్ ది జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఇయర్ 2025-2026 అంటే దట్ ఈస్ 7.4%. ఎంత? 7.4% గా మన జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇయర్ ప్రెడిక్షన్ మనం ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ ఇయర్ ప్రెడిక్షన్ మనకు 6.8% గ్రోత్ రేట్ అనేది ఇండియా రికార్డ్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్కి, అంటే 26-27 కని ఇప్పుడే ప్రెడిక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ప్రతి కంట్రీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ కూడా వాళ్ళ జీడిపిని క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది. అలా క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఇవాల్టి రోజున వాట్ ఆర్ వి సేయింగ్? వీఆర్ సేయింగ్ దట్ ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటున్నాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని మరి ఎలా చెప్పగలుగుతున్నాం మనము అంటే మనం జీడిపి అన్ని దేశాల జీడిపిలను క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ లేదా 4th లార్జెస్ట్ ఎకానమీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం అయితే 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇలా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. సో ఇక్కడ మనకి ఏమి ఇంపార్టెంట్? బేస్ ఇయర్ అండ్ గ్రోత్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us go forward and discuss about index of industrial production. What it is? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సార్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి ఏం తెలుస్తుంది? దీంట్లో ఏముంటుంది సార్ యాక్చువల్లీ అంటే దీంట్లో మనకు అసలు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి గ్రోత్ ఉందా అంటే అవుట్పుట్లో గ్రోత్ ఉందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇండస్ట్రియల్ సెక్టార్
నుంచి వచ్చే అవుట్పుట్, అన్ని సెక్టార్స్ గురించి మనం మాట్లాడట్లేదు. వీఆర్ ఎక్స్క్లూసివ్లీ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఓన్లీ. పేరులో అనేది క్లియర్గా ఉంది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మరి ప్రొడక్షన్ పెరిగిందా, తగ్గిందా, స్టాటిక్గా ఉందా, అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీస్లో అనేది మనకు ఒక క్లారిటీ రావాలంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఐఐపి, దట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, ఇక్కడ కూడా బేస్ ఇయర్ అనేది చేంజ్ అయింది. బేస్ ఇయర్ అనేది ఇక్కడ కూడా మనకు 2022-23 ఏదైతుందో ఇక్కడ ఈ ఐఐపికి కూడా బేస్ ఇయర్ 2011-12 నుంచి 2022 అండ్ 2023కి తీసుకొని రావడం జరిగింది. సేమ్ యాజ్ జీడిపిలో దాదాపు ఏవైతే మార్పులు జరిగినాయో అవే మార్పులు ఇక్కడ మనకు ఐఐపిలో కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఐఐపిని రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, పబ్లిష్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే సేమ్ ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏవైతుందో వాళ్ళే పబ్లిష్ చేస్తూ ఉన్నారు, ఎన్ఎస్ఓ వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అగైన్ దిస్ ఎన్ఎస్ఓ ఈస్ being working under the Ministry of Statistics and Program Implementation. So June 2026 కల్లా మనకు గ్రోత్ రేట్ ఎంత కనిపిస్తుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో 7.3% గ్రోత్ రేట్ అనేది మనకు కనిపిస్తోంది. మెయిన్ గా దీనికి ఏది ఇంపార్టెంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ప్లేయింగ్ క్రూషియల్ రోల్ ఫర్ ది డెవలప్మెంట్, ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. రైట్, సో లెట్ us గో ఫార్వర్డ్. అండ్ ఇక్కడ ఒక చిన్న డేటా మనం చూసినట్లయితే ప్రీవియస్లీ బేస్ ఇయర్ ఏదైతే ఉందో అది 2011-12, కరెంట్ బేస్ ఇయర్ ఏదైతే ఉందో అది 2022-23. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో మనకు కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఫస్ట్ చూస్తే మైనింగ్ అండ్ క్వారింగ్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లై ఒకటి, వాటర్ సప్లై ఒకటి, 4 గ్రూప్స్ గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 11-12 తోని 22 అండ్ 23ని కంపేర్ చేసినప్పుడు వెయిటేజెస్ లో చేంజెస్ అనేవి రావడం జరిగింది. వెయిటేజెస్ లో మాత్రమే కాదు, వెయిట్స్ లో కూడా చేంజెస్ అనేవి రావడం జరిగింది. వన్స్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే మైనింగ్ అండ్ క్వారీయింగ్ కి ఉన్న వెయిటేజ్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 100% 14% ఏదైతుందో మనకు మైనింగ్ అండ్ క్వారీయింగ్ కి 14% వెయిటేజ్ ఉంటుండే 11-12 ప్రకారం, అది కాస్త తగ్గి 11% కు రావడం జరిగింది. 14% నుంచి 11% కి తగ్గడం జరిగింది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కి 77% ఉంది, కాస్త 76% అవ్వడం జరిగింది. అంటే 77 నుంచి 76 కి రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లై ఏదైతుందో 7.995% నుంచి 10.865% కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. వాటర్ సప్లైకి యాక్చువల్లీ 11-12లో ఎటువంటి ఐటమ్స్ లేవు, ఎటువంటి వెయిటేజ్ లేదు. కానీ 22-23కి వచ్చేసరికి ఇక్కడ 2% వెయిటేజ్ ఏదైతుందో వాటర్ సప్లైకి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక మేజర్ చేంజ్, రైట్? ఈ 3 అంటే ఉన్నాయి, కానీ అసలు వాటర్ సప్లై అనేది 11-12 గ్రూప్ లో లేదు, కానీ 22-23 గ్రూప్ లో దాన్ని కంప్లీట్ గా ఇంక్లూడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కమింగ్ ఎగ్జామ్స్. సో ఐటమ్స్ కూడా చూసినట్లయితే 2011-12 బేస్ ఇయర్ ప్రకారం మొత్తం 407 ఐటమ్స్ ఉండే, అవి కాస్త ఇంక్రీజ్ అయ్యి 463 ఐటమ్స్ కి రావడం జరిగింది. దీన్ని కూడా మనకు ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఐఐపి బేస్ ఇయర్ కూడా 2011-12 నుంచి షిఫ్ట్ చేసి 22 అండ్ 23కి తీసుకొని రావడం జరిగింది. దీన్ని ప్రిపేర్ చేస్తున్న వారు ఎవరు ఉంటే ఎన్ఎస్ఓ వాళ్ళు. ఎన్ఎస్ఓ వాళ్ళు ఎవరి కింద వర్క్ చేస్తున్నారంటే మాస్పీ కింద వర్క్ చేస్తున్నారు. సో 11-12 ప్రకారం టోటల్ గా ఎన్ని ఐటమ్స్ ఉండే, 407 ఐటమ్స్ ఉండే, అవి ఎంత ఇంక్రీజ్ అయినాయి, 463 ఐటమ్స్ కి ఇంక్రీజ్ అయిందనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సెక్టార్ ఇది ఏ గ్రూప్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చర్ కి ఇంతకుముందు 405 ఐటమ్స్ ఉంటే ఇప్పుడు కాస్త 455 ఐటమ్స్ తీసుకొని రావడం జరిగింది. సో దాని వెయిటేజ్ కూడా హైయెస్ట్ వెయిటేజ్ మనకు కనిపిస్తా ఉంది. 77 11-12 ప్రకారం, 76 22 అండ్ 23 ఇయర్ ప్రకారం మనకు కనిపిస్తూ ఉంది. సో గ్రోత్ రేట్ లో కూడా, అందుకే ఇంతకు ముందు మనం ఏమన్నాం, గ్రోత్ రేట్ లో కూడా ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. రైట్, సో నౌ లెట్ us go forward and discuss about inflation. రైట్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. యాక్చువల్లీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మనం దేనికోసం చూస్తాం? రైట్, ఫస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దేనికోసం చూస్తాం అంటే ఇన్ఫ్లేషన్ కోసం చూస్తాం. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి?
కాన్స్టాంట్ గా వస్తువుల ధరలు పెరుగుకుంటూ పోతే, ఇఫ్ దేర్ ఈస్ కాన్స్టాంట్ రైజ్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దాట్ సిచ్యువేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్, రైట్. అంటే కాన్స్టాంట్ గా వస్తువుల ధరలు అనేవి స్థిరంగా పెరుగుకుంటూ పోతే అటువంటి పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అని అనడం జరుగుతుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేసిక్ గా మనం ప్రెసెంట్ వరకు రెండు వాడుతున్నాం, అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ అనేది హోల్సేల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తామో, అంటే జనాలకు ఆ వస్తువులు రీచ్ కాకముందే హోల్సేల్ లెవెల్లో ఉంటాయి కదా, ఆ హోల్సేల్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ వస్తువులను క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే వి విల్ కాల్ దట్ యాజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అట్లా కాకుండా ఎండ్ కన్జ్యూమర్స్ వరకు రీచ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎండ్ కన్జ్యూమర్కి వచ్చిన తర్వాత మన దాకా వస్తువులు వచ్చినాక అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనం దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గా చెప్పడం జరుగుతుంది. సో ప్రెసెంట్ లెట్ us టాక్ అబౌట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రైట్. సో మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఎట్ ది హోల్సేల్ లెవెల్, రైట్. మనం ఇందాక చెప్పినట్టు హోల్సేల్ లెవెల్లో మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇన్ఫ్లేషన్ ని, రైట్. తర్వాత ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు మరి దీన్ని అంటే, యాక్చువల్లీ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని ఒకరు ఉంటారు, ఒక బాడీ ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఈ బాడీ కింద వర్క్ చేస్తుంది. సో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారు, వాళ్ళు DPIIT కింద పనిచేస్తారు. ఈ DPIIT వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద వర్క్ చేస్తుంది, రైట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద వర్క్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ దేనికోసం సార్ అంటే, ప్రొడ్యూసర్ సైడ్ ప్రైస్ మూవ్మెంట్స్ ని మానిటర్ చేయడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని బేసిక్ గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఏం జరిగింది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో అంటే, దేర్ ఇస్ ఎ స్మాల్ చేంజ్ దట్ బేస్ ఇయర్ అనేది 22 and 23 గా మారడం జరిగింది. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, చాలా ఆల్మోస్ట్ అన్నిటికీ బేస్ ఇయర్ ని 2011-12 ని తీసేయడం జరిగింది. యాక్చువల్లీ ఎప్పుడో తీసేయాలి, చాలా లేట్ అయింది. ఇప్పటికీ కూడా మనం 11-12ని తీసుకుంటామంటే అది కరెక్ట్ కాదు, కాబట్టి వీళ్ళు చేంజెస్ని తీసుకొని రావడం జరిగింది. సో ప్రెసెంట్ మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కూడా బేస్ ఇయర్ ఏంటి అంటే 2022 and 2023. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయినా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అయినా మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక సెట్ ఆఫ్ గూడ్స్ ని తీసుకుంటాం, ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ని తీసుకొని ఆ గూడ్స్ యొక్క ప్రైసెస్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒక బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్ లో ఒక 100 ప్రొడక్ట్స్ 200 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ 200 ప్రొడక్ట్ల రేట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఫర్ జనరల్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 11-12 సిరీస్ కనిపిస్తోంది, ఇక్కడ 22 and 23 సిరీస్ కనిపిస్తోంది. సో 2011-12 బేస్ ఇయర్ ప్రకారం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్ లో ఎన్ని వస్తువులు ఉన్నాయి సార్ అంటే 697 వస్తువులు ఉన్నాయి. దట్ ఈస్ 697 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా? అకార్డింగ్ టు 2011 and 12 బేస్ ఇయర్, హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ ది బాస్కెట్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే 697. మరి ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయినాయి అంటే 957. అకార్డింగ్ టు 22 and 23 బేస్ ఇయర్, 2022-23 బేస్ ఇయర్ ప్రకారము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్ లో ఎన్ని వస్తువులు ఉన్నాయంటే 957 ఐటమ్స్ అనేది మనకు కనిపిస్తోంది. అంటే 697 నుంచి 957 కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ప్రైమరీ ఆర్టికల్స్ వచ్చేసి 115 ఉండే, 115 కాస్త 129 అవ్వడం జరిగింది. ఎంత? 115 నుంచి 129 అవ్వడం జరిగింది. ఫ్యూయల్ అండ్ పవర్ ఏదైతుందో, ఫ్యూయల్ అండ్ పవర్ మనకు 18 ఐటమ్స్ నుంచి 25 ఐటమ్స్ అవ్వడం జరిగింది. ఎంత? 18 ఐటమ్స్ నుంచి 25 ఐటమ్స్ అవ్వడం జరిగింది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది 564 నుంచి 803కి రావడం జరిగింది. హౌ మచ్? 803. వెయిటేజెస్ చూసినట్లయితే వెయిటేజెస్ మనకు దాదాపు సిమిలర్ గానే కనిపిస్తున్నాయి. 22% ఉండే ప్రైమరీ ఆర్టికల్స్ 22.62 నుంచి 22.76కి వెళ్ళింది. పవర్ అండ్ ఫ్యూయల్ వచ్చేసి 13.15 నుంచి 14.11కి వెళ్ళింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ 64.23 నుంచి 63.13కి తగ్గడం జరిగింది. సో మనకు ఎగ్జామ్స్ లో పర్టికులర్లీ యూపీఎస్సీలోనైతే వెయిటేజెస్ కూడా అడుగుతారు, వెయిటేజెస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు ఐటమ్స్ కంటే. కానీ మనం రెండింటిని గుర్తుంచుకోవాలి, ఎంత వెయిటేజ్ ఎంత, ఐటమ్స్ ఎంత అనేది గుర్తుంచుకోవాలి. కమింగ్ ఎగ్జామ్స్ లో వీటి నుండి 99% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? సో ఆఫ్టర్ టాకింగ్ అబౌట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతుందో. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి సార్ అంటే,
ఆఫ్టర్ 5 ఇయర్స్, ఇప్పటి నుంచి 5 ఇయర్స్ తర్వాత మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది కనిపించదు, కంప్లీట్గా ఓన్లీ మనకు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మాత్రమే కనిపిస్తుంది. సార్ అసలు ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇంకా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కంటే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అంట. ఓకేనా, ఇంకా ఎఫిషియెంట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి, అంటే ప్రొడ్యూసర్ సైడ్ ఇన్ఫ్లేషన్ని, ప్రొడ్యూసర్ సైడ్ ప్రాబ్లమ్స్ని ఇంకా కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతుంది అనే ఉద్దేశంతో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తీసేసి దాని ప్లేస్లో మనం ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకొచ్చుకోబోతున్నాం. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసినాము, కానీ ఇంకా 5 ఇయర్స్ ఉంది ఇప్పటి నుంచి టైం. 5 ఇయర్స్ తర్వాత ఇంకా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉండదు, ఓన్లీ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్ అన్ని కూడా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్సే యూజ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్లీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఆర్ డెవలప్డ్ ఎకానమీస్ దే ఆర్ యూజింగ్ దిస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని తయారు చేయడానికి ప్రొడ్యూసర్కి కూడా ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఇంక్రీజ్ అయి ఉంటుంది, రైట్? సో అటువంటి విషయాలని ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా స్టడీ చేయగలుగుతుంది మన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. అందుకే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని మనం తీసుకురాబోతున్నాం ఇన్ ప్లేస్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రైట్? నౌ లెట్ us go forward and discuss about consumer price index. సో అగైన్ NSO వాళ్ళు రిలీజ్ చేస్తారు, మాస్పీ కింద వస్తుంది. దీని బేస్ ఇయర్ మాత్రం డిఫరెంట్, 2024. ఓకేనా, దీని బేస్ ఇయర్ మాత్రం 22-23 కాదు, 2024 కంప్లీట్గా డిఫరెంట్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, జనాల మీద ఏదైతే ఎఫెక్ట్ పడుతున్న ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్గా మాట్లాడడం జరుగుతుంది. పబ్లిష్డ్ ఎవ్రీ మంత్ మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఓల్డ్ సిపిఐ, న్యూ సిపిఐ మనం చూసినట్లయితే బేస్ ఇయర్ కాస్త 2012 నుంచి 2024కు తీసుకొని రావడం జరిగింది డైరెక్ట్గా. బాస్కెట్లో గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 299 నుంచి 358కు తీసుకొని రావడం జరిగింది. దాంట్లో గూడ్స్ అండి సార్, అంటే ఇంతకుముందు 259 గూడ్స్ ఉంటుండే, తర్వాత 40 సర్వీసెస్ ఉంటుండే. అవి కాస్త ఇంక్రీజ్ అయ్యి మనకు గూడ్స్ 308 కనిపిస్తున్నాయి అండ్ సర్వీసెస్ 50గా కనిపిస్తున్నాయి. తర్వాత ఫుడ్ అండ్ బెవరేజ్ ఏదైతే ఉందో దాని షేర్ 45.9% నుంచి 36.8%కి తీసుకొని రావడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, ఫైనల్గా పబ్లిక్ మీద పడుతున్న ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వస్తుంది. దీని బేస్ ఇయర్ వచ్చేసి 2024. తర్వాత ఇది ఎవ్రీ మంత్ అనేది రిలీజ్ అవుతుంది, సేమ్ NSO వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా చూసినట్లయితే 350 మనకు 299 ఐటమ్స్ నుంచి 358 ఐటమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అందులో 308 ఐటమ్స్ వచ్చేసి గూడ్స్, 50 ఐటమ్స్ వచ్చేసి సర్వీసెస్, రైట్? నెక్స్ట్ లెట్ us talk about the RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ చేంజ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు గవర్నర్ శక్తికాంత దాస్ ఉండే, అతని ప్లేస్లో మనకు సంజయ్ మల్హోత్రా ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ నౌ ది వర్కింగ్ RBI గవర్నర్. సో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి మాట్లాడినాం కాబట్టి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ కీలక రోల్ ప్లే చేస్తున్నది ఎవరు అంటే మానిటరీ పాలసీ, విచ్ ఈస్ రన్ బై RBI. సో మానిటరీ పాలసీలో మనకు కొన్ని పాలసీ రేట్స్ ఉంటాయి. పాలసీ రేట్స్ అనేవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్, రైట్? సో పాలసీ రేట్స్ మీద చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి, సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈజ్ రెపో రేట్ అని వస్తుంది క్వశ్చన్, రైట్? వాట్ ఈజ్ రివర్స్ రెపో రేట్ అని వస్తుంది. సో వాట్ ఈజ్ రెపో రేట్ అంటే, వాట్ ఈజ్ రివర్స్ రెపో రేట్ అంటే మీరు ఆన్సర్ చేయగలరు. బట్ వాట్ ఈజ్ ది కరెంట్ రెపో రేట్ అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది మనం అప్డేట్లో లేకుంటే. వాట్ ఈజ్ ది కరెంట్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇవన్నీ RBI మొత్తం మనకు మానిటరీ పాలసీ మొత్తం మన యాప్లో ఉంది. యాప్లో వెళ్ళండి, పర్చేస్ చేయండి, క్లాసెస్ వినండి, ఎకానమీ క్లాసెస్. సో ఇక్కడ చూసినట్లయితే రేటు అండ్ దాని కరెంట్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి జస్ట్ చూద్దాం, రైట్? సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటూ పోతే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనం డైరెక్ట్లీ ఓన్లీ నంబర్స్ గురించి మాత్రమే మాట్లాడదాం. ప్రెసెంట్ రెపో రేట్ ఎంత సార్ అంటే 5.25%, 5.25%గా మనకు రెపో రేట్ కనిపిస్తూ ఉంది. తర్వాత SDF రేట్ ఏదైతుందో అది మనకు 5%గా కనిపిస్తూ ఉంది.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF రేట్ ఏదైతే ఉందో అది మనకు 5.50% కనిపిస్తుంది. బ్యాంక్ రేట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బ్యాంక్ రేట్ ఎంత 5.50% కనిపిస్తుంది మనకు. రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉందో 3.35% కనిపిస్తుంది. రెపో రేట్ ఎంత 5.25%, రివర్స్ రెపో రేట్ ఎంత 3.35%, బ్యాంక్ రేట్ ఎంత 5.50%, MSF ఎంత 5.50, SGF ఎంత 5%, CRR వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎంత 3%, SLR ఎంత 18%. ఈ CRR అంటే ఏంటి, SLR అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే, MSF అంటే ఏంటి, ఇవన్నీ మనకు యాప్లో క్లాసెస్లో ఉన్నాయి, మీరు అక్కడ వినొచ్చు. రైట్, ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా లెంతీగా అయిపోతుంది. సో లెట్ us go forward and discuss about per capita income. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి 2025-2026లో మన అకార్డింగ్ టు అవర్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా దట్ ఈస్ 2,19,575 గా మనకు కనిపిస్తూ ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయాన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. ఓకేనా, ద ఇన్కమ్ ఎర్నడ్ బై అన్ ఇండివిజువల్ ఇన్ ఎ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. హౌ మచ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 2,19,575 అని మన ఎకనామిక్ సర్వే మనకు చెప్తా ఉంది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ మనకి ఎందుకు వస్తుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క ఫార్ములా ఏంటిది, నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 ఏదైతుందో దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కూడా కాన్స్టెంట్ గా టైం టు టైం, ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇదన్నమాట. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ది అప్డేట్. ఇవి మొత్తం కాదు, ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అన్ని అప్డేట్స్ని ఒకటే క్లాస్లో తీసుకొస్తే అది చాలా లెంతీ అయిపోతుంది అండ్ మీకు కూడా కొంచెం అవుట్ అయిపోతారు అనే ఉద్దేశంతో కొంచెం డేటాను తీసుకొని రావడం జరిగింది. ఇంకా వరుసగా సిరీస్ లాగా ఈ అప్డేటెడ్ ఎకానమీ సిరీస్ ఏదైతుందో అది కాన్స్టాంట్గా వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ని విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, అనవసరమేనే కాదు, ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంటో ఆ డేటాతోని ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. రైట్, అంతవరకు ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.